రాజు గారు, సమంత ఇద్దరికి డబుల్ కంగ్రాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సక్సెస్ అయ్యాక అందరూ అప్రిషియేషన్ ఇవ్వటం అదంతా కామన్. మీరు ఏ స్టేజ్లో బిఫోర్ రిలీజ్ ఉన్న స్టేజ్లో ఈ సినిమా గురించి ఇద్దరికి ఒక పెద్ద టాస్క్ లాంటిదే. అంటే బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ఆడియన్స్ని కూడా మెప్పించడం ఒక ఇది. మీకు సింగిల్గా వస్తున్నారు, కొద్దిగా బడ్జెట్ మూవీ ఇన్ ది సెన్స్ లేడీ ఓరియంటెడ్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా? ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ done many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. Lekapothe I don't know how I'll get stuck in one one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success anedi ipudu ee roju everybody thinks that aina cheppinattu congratulations for triple things and many successes, kani I've seen the worst lows, and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది, ఇంకా ఎలా ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing, content, everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజ్ గారు, మీ వర్షన్ చెప్పండి. యా, ఇప్పుడు లాస్ట్ అంటే కమర్షియల్గా, నేను కమర్షియల్ యాంగిల్లో మాట్లాడలేదు. మీ బడ్జెట్కి ఆల్మోస్ట్ మీరు సేఫ్ అయ్యారు. చాలా కంటెంట్ పరంగా మీరు ఇక్కడ ఆడియన్స్ని మీరు ఏ రకంగా మీరు ఓన్ చేసుకుంటారనే టెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎప్పుడు కొత్త సినిమా తీయాలనుకున్న రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ మూవీ నుంచి స్త్రీ వరకు, లాస్ట్ మూవీ హిందీలో స్త్రీ, అంతవరకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మేమే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, అవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్టర్స్ వచ్చి పరిగెట్టి వచ్చి మాకు సినిమాలో పెట్టలేదు. హిమాంక్ ఒక్కడే నిల్చుకొని మొత్తం డబ్బులు రేస్ చేసి మేమే పెట్టి లాస్ట్లో ఇంకా లాస్ట్ మినిట్లో కాల్ చేసి ఇంకొంచెం కావాలని ఇలా కూడబెట్టి చేసాం. కానీ ఒక పక్కన భయం, అది ఓటీటీ ఎంత వస్తుంది తెలియదు అని. నాకు ఎక్కువ సేల్స్ అవి తెలియదు, కానీ కంటిన్యూస్లీ ఐ వాజ్ సీయింగ్ ద స్ట్రెస్. డిజైన్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ దిస్ మూవీ టు యూస్ సమంతా స్కిల్ సెట్ కంప్లీట్లీ అండ్ పుష్ ఈవెన్ మోర్. అండ్ దిస్ వాజ్ ద అల్టిమేట్ 360 మూవీ యూ కెన్ మేక్ విత్ సమ్మన్ లైక్ హర్. బట్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ పెట్టుకొని మూవీలో కనిపించకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి దానిలో బడ్జెట్ తక్కువైంది అనిపించుకోకుండా ఫాస్ట్గా చేద్దాం అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి వీ వర్ ట్రైంగ్ టు మిటిగేట్ ద రిస్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో వీ ఫెల్ట్ సేఫ్. షూట్ చేయడమేమో హ్యాపీగా షూట్ చేసాం, నో ప్రాబ్లమ్ డ్యూరింగ్ దాట్. బట్ దెర్ వాస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ ద టైమ్. దెర్ వాజ్ ఆల్సో ద రిస్క్ ఆఫ్, ఇప్పుడు అన్నారు కదా, ఐ సా హర్ త్రూ క్వైట్ అ బిట్ వేర్ పీపుల్ వర్ సేయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, అయిపోయింది. బట్ ఐ కుడ్ సీ ఎంతో పొటెన్షియల్ ఉంది. షీ ఆల్సో నోస్ ఇట్. సో లేదు, ఇంకా చాలులే అని కూడా అంటూనింది, చాలు అని. లేదు, ఇది ఒక్క సినిమా చేద్దాం పోనీ అని.
అంటే ఐ డోంట్ నో అనేసి లేదు తర్వాత ఈ కథ చెప్పాక బాగుంది ఇది అని ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను శామ్ అండ్ హిమాంక్ వీఆర్ ద స్మాలెస్ట్ టీమ్. మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి కూడబెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చాము. బికాస్ ఐ డెంట్ గెట్ ఎనీ థ్యాంక్ యూ ఐ డెంట్ గెట్ ఎనీ ఇట్స్ నాట్ లైక్ బాలీవుడ్ నుంచి తీసుకొని ఐ డెంట్ గెట్ ఎనీ లెవరేజ్ ఫ్రమ్ దేర్. ఇది నేను మేమే చేద్దామని డిసైడ్ చేశాము. డీకే కూడా చెప్పాడు కదా. కానీ అది మాత్రం నిజమే. నేను చాలే అని చెప్పాను, ఆయనే ఒప్పుకోలేదు. ఇంకొక సినిమా చేయని చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ దిస్. సమంత గారు